భారత రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి పుస్తకం రాయడం మంచి పరిణామం అన్నారు విద్యావేత్తలు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ రచించిన భారత రాజ్యాంగ పీఠిక పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఆయనకి స్ట్రోక్ వచ్చినందుకు మీకు చాలామంది తెలుసు. 2 ఏళ్ళ నుంచి సతమతం అవుతున్నాడు. దాని గురించి పుస్తకాలు కూడా రాశాడు. స్ట్రోక్ వచ్చినా కూడా అక్షరాలు వదలకుండా తన కోర్ సెక్టర్ అయిన న్యాయశాస్త్రాన్ని వదలకుండా ప్రజలకి ఈ సమయంలో సందేశం ఇవ్వాలనుకున్నాడు. వాస్తవానికి ఇది ఎన్నికల కంటే ముందు రావాల్సిన పుస్తకం. ఎన్నికల కంటే ముందు రావాలని హడావుడిగా రాశాడు, కానీ ముందు రాలేదు. కానీ ఈ పుస్తకం వచ్చినట్టే, ఈ పుస్తకం చదివినట్టే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఓటు చేశారు. అంటే ఈ పుస్తకం అన్ని భాషల్లోకి తర్జుమా చేసి దేశమంతా పంచితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అటువంటి ఎఫెక్ట్ మన ఎన్నికల్లో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాజ్యాంగ పీఠిక గురించి రాశారు. రాజ్యాంగ పీఠికతో పాటు రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు సమావేశాలు, దాంట్లో అంబేద్కర్ పాత్ర, రావు గారి పాత్ర, మిగతా ప్రముఖుల పాత్ర, సప్తఋషుల పాత్ర అని రాసుకుంటూ ఈ పుస్తక రచయిత మాడభూషి శ్రీధర్, ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, మిగతా మిత్రులు, స్నేహితులను. నిజానికి నేను ఈ పుస్తకం చూడలేదు, నా పేరు కూడా లేదు మాట్లాడేవాళ్ళు. కానీ శ్రీధర్ నాకు ఫోన్ చేసి మీ పేరు పెట్టలేదు కానీ మీరు వచ్చి మాట్లాడాలి అంటే, శ్రీధర్ మీద నాకుండే అత్యంతమైన గౌరవం వలన పేరున్నా లేకున్నా పిలిచినా అంటే పిలవకున్నా నేర్చుకోండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు అలాంటి సబ్జెక్టు నిజానికి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చించవలసిన అంశం. మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే ఇవాళ ఈ సభ జరిగేదో లేదో కూడా తెలియదు. అలాంటి ఒక భయానకమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. సరే, భారతదేశ ప్రజలు, ఎందుకంటే ప్రజలు మీద కొంత విశ్వాసము ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఈ ఫ్యాసిజం యొక్క ఆన్వర్డ్ మార్చ్ ఏదైతుందో దాన్ని ఎక్కడో చిన్న ఒక హాల్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఒక ప్రజాస్వామ్య మానవీయమైన వ్యవస్థ వైపు వెళుతుందా, లేక దేశంలో ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వస్తుందా అనేది ఇంకా చరిత్ర మన ముందు ఉంచిన ప్రశ్నే. ఇది పూర్తిగా ఇది దేశము ఆ పరిస్థితి దాటింది అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అయితే నేను బెంగళూరు నేషనల్ లా స్కూల్లో పబ్లిక్ పాలసీ కోర్స్ చెప్పిన పొలిటికల్ ఎకానమీ చెప్పేవాడిని. చివరి క్లాస్ మా విద్యార్థులంతా ఐఐటి ప్రోడక్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, చాలా